ఆయుర్వేదం ఆరోగ్యం శీర్షికకు స్వాగతం. మోకాళ్ళ నొప్పులు చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులతోటి సతమతం అవుతూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులకి సంబంధించినటువంటి కారణాలు, అదేవిధంగా ఇతర ప్రమాదకరమైనటువంటి అంశాలు, అదేవిధంగా ఏ రకమైనటువంటి నివారణలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి, అలాగే ఆయుర్వేద చికిత్సలు ఏమిటి, ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పుల్ని మామూలుగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఆస్టియో అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎముక అని. ఇక ఆర్థరైటిస్ అంటే కీలులో ఏర్పడినటువంటి ఇన్ఫ్లమేషన్ అని అర్థం ఆర్థరైటిస్ అంటే. కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఒకవేళ సంధిలో అంటే కీలులో ఏర్పడితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇక దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆస్టియో ఆర్థ్రోసిస్ అనేటటువంటి పేరు కూడా దీనికి ఉంది. ఎందుకంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్ కాకుండా ఒక కండిషన్ ఉంటుంది. ఇలాగా కండిషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆస్టియో ఆర్థ్రోసిస్ అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తారు. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా డీజనరేషన్ వల్ల వస్తూ ఉంటాయి, అంటే అరుగుదల వల్ల వస్తూ ఉంటాయి. అందుకే దీన్ని డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అనేటటువంటి పేరుతోటి కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని పిలుస్తూ ఉంటారు. ఇక ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని సంధిశూల అంటారు. సంధి అంటే ఏంటంటే రెండు ఎముకల మధ్య ఉండేటటువంటి జాయినింగ్ ప్లేస్, అంటే ఈ రెండు ఎముకలు కూడేటటువంటి ప్రదేశాన్ని సంధి అంటారు. కాబట్టి ఈ సంధికి సంబంధించినటువంటి నొప్పి కాబట్టి దీన్ని సంధిశూల అనేటటువంటి పేరుతోటి వ్యవహరిస్తారు. సంధి అంటే ఈ వైద్యశాస్త్రపరంగా కీలు అనేటటువంటి అర్థం ఉంది. ఇక ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నిజానికి ఎక్కడైనా కనిపించవచ్చు. అంటే కీలు ఉండేటటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ కనిపించవచ్చు. ఉదాహరణకు చేతి వేళ్ల కణుపులు, ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. అంటే ఈ ప్రతి కణుపులోనూ నొప్పి రావచ్చు. అదేవిధంగా వెన్నుపూసలు, మనం ముందుకు వంగుతాం, వెనక్కి విరుచుకుంటాం, ఇలాగా ముందుకి వంగుతూ వెనక్కి బెండ్ అవుతూ ఇలాగా ఉంటాం కాబట్టి ఈ వెన్నులో ఉండేటటువంటి పూసల మధ్య ఉండేటటువంటి స్పేస్ కనుక అరిగిపోతే అప్పుడు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దాన్ని. అలాగే తుంటి ప్రదేశంలో కూడా ఇక్కడ ఈ తొడ ఎముక వెళ్ళి తుంటి ప్రదేశంలో కదలాడే చోట అరిగిపోతే అప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిసే. అలాగే శరీరంలో దాదాపు ఎక్కడ కదిలిక ఉంటుందో అక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సాధారణంగా చాలామందికి తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు అంటే, ప్రతి కీలులోనూ అరుగుదల ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతోటి ఎందుకు బాధపడతారు? ఇది సాధారణంగా అందరికీ కలిగేటటువంటి సందేహం. అయితే ఈ వ్యాధిలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఎక్కువగా మోకాళ్ళే ఎందుకు అరుగుతాయంటే, మోకాళ్ళు అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే బరువుని మోసేటటువంటి భాగాలు ఇవి. చూడండి, మన మొత్తం శరీరాన్ని మన మోకాళ్ళు మోస్తాయి. కాబట్టి ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఈ మోకాళ్ళు మోస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలా మోస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి అరుగుదలకు ఎక్కువగా గురయ్యేటటువంటి అవకాశం ఉంది. లారీ ఉన్నాయి, లారీ టైర్లు లారీ ఎక్కువ తిరుగుతుంటే టైర్లు త్వరగా అరుగుతాయి. అంటే అంత బరువు, ఒకవేళ లారీ లోడు బాగా ఎక్కువ అనుకోండి, త్వరగా టైర్లు అరుగుతాయి. అలాగే మోకాళ్ళు కూడా మనం బరువు ఎక్కువైనప్పుడు, లేకపోతే సహజంగా కొన్ని కారణాల వల్ల మోకాళ్ళ మీద అరుగుదల అంటే ఒత్తిడి ఎక్కువ బరువు పడుతుంది కాబట్టి అరుగుదల ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక మోకాలికి ఒక ప్రత్యేకత ఉంది, మీరు గమనించండి. మీరు ఒక డోర్ తీసుకుందాం, అంటే మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక తలుపుని గమనించండి జాగ్రత్తగా. ఈ తలుపుకి ఒక హింజ్ ఉంటుంది. ఈ హింజ్ ఏం చేస్తుంది అంటే తలుపు మూసుకోవటానికి తెరుచుకోవటానికి సహాయపడుతుంది. ఇలాగ సహాయపడుతూనే, అంటే కదలికను తీసుకువస్తూనే ఈ హింజ్ మరొక పని కూడా చేస్తుంది. ఏంటి? తలుపును మొత్తాన్ని మోస్తుంది. అంటే మొయ్యటం అనే పని ఒకటి చేస్తుంది ఈ హింజ్ అనేది. అదేవిధంగా కదలికను కూడా తీసుకొస్తుంది. సరిగ్గా ఇదే పద్ధతిలో మన మోకాలు కీలు పనిచేస్తుంది. అంటే మోకాలులో ఉండేటటువంటి కీలు ఏం చేస్తుంది? మన మొత్తం పై బరువుని మోస్తుంది.
అదేవిధంగా ఇది ఇలాగా మన కాళ్ళు ముందుకి వెనక్కి ఇలా కదిలించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ రకంగా ఈ 2 పనులు ఈ మోకాలు అనేది చేస్తుంది కాబట్టి దీనికి ఇతర కీళ్ళ కంటే అరుగుదలకి అవకాశం ఎక్కువ. కట్. ఇక కారణాలు ప్రధానం. ఎందుకంటే ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం అంటుంది. అంటే కారణాలను తెలుసుకొని ఆ కారణాల నుంచి దూరంగా ఉండటం అనేది కూడా ప్రధానం. మొట్టమొదటి కారణం ఏంటంటే వయసు పెరగటం. అందుకే మోకాళ్ళ నొప్పులు సాధారణంగా వృద్ధాప్యంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎముకలు తయారీ అనేది చిన్న వయసులో ఎక్కువ జరుగుతుంది, విచ్ఛిన్నత తగ్గుతుంది. సెల్యులర్ టర్నోవర్ అంటారు దీన్ని. మధ్య వయసు వచ్చేటప్పటికి ఎముక ఏ స్థాయిలో తయారవుతుందో విచ్ఛిన్నత కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకని మనకి పెద్దగా లాభం నష్టం కనిపించదు. కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి తయారీ తగ్గుతుంది, విచ్ఛిన్నత పెరుగుతుంది. కాబట్టి అరిగిపోవడం అనేది పెరుగుతుంది చివరి వయసు వచ్చేటప్పటికి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం సహజంగానే ఎక్కువ. కాబట్టి మనం ఇంకా జాగ్రత్త పడాలి. ఏమేమి జాగ్రత్త పడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఇక జన్యుపరమైనటువంటి కారణాలు కూడా మోకాళ్ళ నొప్పులకి ప్రధానమైన కారణాలే. కాబట్టి మీ వంశంలో ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే మీకు వచ్చే అవకాశం మామూలు కంటే ఎక్కువ. కాబట్టి మీరు మరింత జాగ్రత్త పడాలి. ఇక మహిళల్లో హార్మోన్ల లోపాలు ఉండటం వల్ల వాళ్ళకి ఇతరుల కంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మెనోపాజ్ తీసుకుందాం. మెనోపాజ్లో ఏం జరుగుతుంది? ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు ఎముకల్లో ఉండేటటువంటి కాల్షియం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా ఈస్ట్రోజన్ లోపం వల్ల ఎముకల్లో ఉండాల్సినటువంటి మినరల్స్, కాల్షియం ఇటువంటివి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఇతరుల కంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా హార్మోన్ల సమస్యల్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక స్థూలకాయం మోకాళ్ళ నొప్పికి ఒక ప్రధానమైన కారణం. అందుకే మీరు గమనించండి, మామూలు వాళ్ళకంటే కూడా స్థూలకాయలకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు ఒక 5 కిలోలు బరువు తగ్గి చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అంటే స్థూలకాయానికి నేరుగా మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఉంది. ఎందుకంటే మన బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది, ఎక్కువ అరుగుతాయి. కాబట్టి ఈ స్థూలకాయలు కూడా ఒక ప్రధానమైన కారణం. కాబట్టి ఒబేసిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మోకాళ్ళ మీద ఒత్తిడి పడే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు కొంతమంది ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉంటారు పోలీసులు. ఇటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇతరుల కంటే ఎక్కువ. అలాగే కొన్ని వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులలో నిలబడి పనిచేయాల్సిన వృత్తులు కొన్ని ఉంటాయి. ఇటువంటి వాటిలో కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మోకాలుకి దెబ్బ తగలటం కూడా మోకాళ్ళ నొప్పికి ఒక కారణమే. ఉదాహరణకు కొన్ని సందర్భాలలో ఏదన్నా ఆటలు ఆడేటప్పుడు కానీ, హై ఇంపాక్ట్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ మోకాళ్ళకి నేరుగా దెబ్బ తగలచ్చు. అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే కొంతమందికి క్రీడాకారులకి వాళ్ళ యుక్త వయసులో మోకాళ్ళకి ఒకవేళ దెబ్బ తగిలితే ఆ తర్వాత కాలంలో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకి ప్రధానమైనటువంటి కారణాలే. అయితే మోకాళ్ళ నొప్పుల్ని ఎలా గుర్తించాలి? మామూలుగా మోకాళ్ళ నొప్పి అంటే మోకాళ్ళ నొప్పి అనుకుంటాం. కానీ ఇతర కండిషన్స్లో కూడా మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు. అయితే అరుగుదల వల్ల ఏర్పడిన మోకాళ్ళ నొప్పిని ఎలా గుర్తించాలి? ఇది తెలుసుకోవడం చాలా అవసరం. మోకాళ్ళలో నొప్పి ఉంటుంది, ఇది మొట్టమొదట ప్రధానమైన లక్షణమే. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది మోకాళ్ళలో. అంటే ఒక రకమైనటువంటి స్టిఫ్నెస్ అనిపిస్తూ ఉంటుంది, పట్టుకుపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలా ప్రధానమైన లక్షణం. అంటే కాస్త ఇన్యాక్టివిటీ తర్వాత స్టిఫ్నెస్ మోకాళ్ళలో ఉండటం అనేది ప్రధానమైన లక్షణం అరుగుదల వల్ల ఏర్పడిన మోకాళ్ళ నొప్పిలో. అదేవిధంగా చలికాలంలో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కండరాలన్నీ బిగుసుకుపోతాయి. ఇలా కండరాలు బిగుసుకుపోయినప్పుడు కదిలిక కష్టం అవుతుంది, అప్పుడు నొప్పులు ఎక్కువ అవుతాయి. అందుకే మేఘావృతం అయినప్పుడు కానీ, చలిగా ఉన్నప్పుడు కానీ అరుగుదల వల్ల ఏర్పడిన మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇది ప్రధానమైనటువంటి లక్షణం. అలాగే నడిచిన మెట్లెక్కినా కానీ నొప్పి పెరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా అలా కాళ్ళు చాపి కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కాస్త నడిచిన, కాస్త మెట్లెక్కిన, అలాగే మెట్లు దిగిన కొంతమందికి నొప్పులు ఎక్కువ అవుతాయి. అలా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మోకాలు అరగటం వల్ల నొప్పి వచ్చింది అని. అలాగే విశ్రాంతి సమయంలో మళ్ళీ నొప్పులు తగ్గాలి, ఇది కూడా మరొక ప్రధానమైన లక్షణమే. ఒకసారి మోకాలు బెసికి ఈ స్పాంటేనియస్గా ఫ్రాక్చర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మోకాలు నొప్పిలో ప్రధానమైనటువంటి లక్షణాలే. అయితే
ఈ లక్షణాల్లో తేడాలు ఉంటాయి. అంటే కొంతమందికి మోకాల నొప్పిలో నొప్పి ప్రధానంగా ఉంటే మరి కొంతమందికి బిగుసిపోయినట్టు ఉండటం ప్రధానంగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఎక్స్రే చూసినప్పుడు తీవ్రంగా అరిగినట్టు ఉంటుంది, కానీ ఒరిజినల్గా అంత నొప్పి ఉండకపోవచ్చు. కొంతమందికి నొప్పి బాగా ఉంటుంది, తీరా ఎక్స్రేలో పెద్దగా లక్షణాలు ఇంత ఇదిగా ఉన్నట్టుగా కనిపించవు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం జెనెటికల్గా డిఫరెంట్, అంటే మన ప్రకృతులు వేరువేరు కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణం తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోకాల నొప్పిలో విభిన్నత ఉంటుంది. అలాగే మనం తీసుకునేటటువంటి నివారణ చర్యల్లో కూడా తేడాలు ఉంటాయి. అయితే ఎలా మోకాల నొప్పిని, అరుగుదల వల్ల వచ్చిన మోకాల నొప్పిని ఎలా తెలుసుకోవాలి అంటే ఎక్స్రే అనేది మంచి సాధనం. ఈ ఎక్స్రేలో ఏం జరుగుతుందంటే మామూలుగా పై ఎముక కింద ఎముక ఉంటుంది. ఈ రెండు ఎముకల మధ్య ఒక నల్లటి స్పేస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నల్లటి స్పేస్ అనేది ఒకవేళ దగ్గరగా ఉంటే మోకాళ్ళు మధ్య ఉండాల్సిన స్పేస్ తగ్గినట్టు అర్థం, అంటే మోకాళ్ళ అరిగినాయి అని అర్థం అనమాట. ఇలా అరిగినప్పుడు దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ కింద గుర్తించవచ్చు. అలాగే ఈ ఎక్స్రేలో ఆస్టియోఫైట్స్ కనిపిస్తాయి, అంటే ఈ ఎముక బార్డర్ అనేది నున్నగా ఉండకుండా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. ఇలా ఎగుడు దిగుడుగా కనిపించింది అంటే అర్థం ఏంటంటే ఆ ఇరిటేషన్ వల్ల చిన్న చిన్న ఎముకల పిలకలు పెరిగినాయి అని అర్థం. ఈ రకంగా ఆస్టియోఫైట్స్ ఉన్న రెండు ఎముకల మధ్య ఉండాల్సినటువంటి స్పేస్ తగ్గిపోయినా అప్పుడు అది అరుగుదలకి సంకేతం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. అయితే ఆయుర్వేదంలో దీనికి చక్కటి ఉపశమనం ఉంది. చికిత్సా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా జాయింట్లో ఉండేటటువంటి అసౌకర్యాన్ని, నొప్పిని తగ్గించడం. అలాగే జాయింట్లో కొయ్యబారినట్టు అనిపిస్తుంటుంది, స్టిఫ్నెస్, దీని నుంచి కూడా ఉపశమనం పొందేలా చేయటం. అలాగే ఇంకా ముందుగా ఒకసారి ఆస్టియోఆర్థరైటిస్ మొదలైతే ముందు ఇంకా అరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ముందు ఇంకా అరిగిపోకుండా రక్షించడం కూడా ఈ చికిత్స ప్రధానమైనటువంటి ఉద్దేశమే ఆయుర్వేద చికిత్సలు. అయితే కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ సూచనలు కనుక పాటిస్తే ఈ మోకాలు నొప్పిలో ఉపశమనాన్ని పొందవచ్చు. ఉదాహరణకు కాలుని మోకాలు వద్ద ఇట్లా కొంతమంది ముడిచి ఉంచుకుంటూ ఉంటారు రిలీఫ్ కోసం, అంటే దిండు మీద పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగా మోకాలు వద్ద ముడిచి ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకుంటే ఏమవుద్దంటే ఇలా మెలిక పడుతుంది, రక్త సరఫరా తగ్గుతుంది జాయింట్కి. ఇలా జాయింట్కి రక్త సరఫరా తగ్గటం వల్ల అప్పుడు తాత్కాలికంగా ఉపశమనం అనిపించినా కానీ తర్వాత నొప్పులు ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ జాయింట్ వద్ద ముడిచి, మోకాలు వద్ద ముడిచి మాత్రం ఉంచుకోకూడదు. అలాగే ఎంత నొప్పిగా ఉన్నప్పటికీ కూడా రోజు మొత్తం మీద అటు ఇటుగా చేతులని కాళ్ళని కదిలించడం, కాస్త నడవటం ఇట్లా చేస్తూ ఉండాలి. అలాగే నొప్పి ఉంది కదా అని స్టిఫ్గా పెట్టి కూర్చోకూడదు. అలాగే నడిచేటప్పుడు మోకాలుకి అదురు, అంటే ఇలాగా అదురు చేరినప్పుడల్లా ఈ మోకాలు గుద్దుకొని ఈ రెండు కీళ్ళు గుద్దుకొని అరుగుదల ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ అదురు చేరకుండా కింద కుషన్ షూలు ధరించాలి. అంటే ఈ ప్యాడెడ్ షూస్ వాడినట్లయితే అప్పుడు ఈ అరుగుదల తగ్గుతుంది. అన్నిటికీ మించి ఒక రోజు మొత్తం మీద ఈ చేతుల్ని అలాగే కాళ్ళని కదిలించటం, కదపటం ఇలాగ చేస్తూ ఉండాలి. ఒకవేళ నడవలేకపోయినా కనీసం స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటే ఈ అరుగుదల అనేది తగ్గుతుంది, అంత తీవ్రంగా ఉండదు. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు ప్రధానంగా పక్కన రైలింగ్ పట్టుకోవాలి. బిగిన మెట్లు ఎక్కినట్టయితే అప్పుడు మోకాళ్ళు ఇంకా అరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన వెయిట్ మొత్తం కూడా చేతుల ద్వారా రైలింగ్కి సరఫరా చేయాలి. ఇలా చేసినట్టయితే అప్పుడు అరుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే బిగిన అటే స్టెచ్ ఎక్కకూడదు, ఆగి ఇలాగ ఇన్ స్టెప్స్ ఎక్కుతూ ఉండాలి. ఇలా ఎక్కినట్లయితే అప్పుడు మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా మెట్లెక్కేటప్పుడు సూచనలు. అలాగే మోకాళ్ళను వేడిగా సౌకర్యవంతంగా ఉంచుకోవటం కూడా చాలా అవసరం. ఎందుకంటే కొయ్యబారినట్లు బిగుసుకుపోతున్నప్పుడు నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇక్కడ వేడిగా సౌకర్యవంతంగా ఉంచుకుంటే రక్త సరఫరా పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఇలా రిలీఫ్ రావాలి అంటే చక్కగా ఉష్ణోదక స్నానం, అంటే వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే చాలా మనం పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఎటువంటి రిలీఫ్ లభిస్తుందో అట్లా రిలీఫ్ లభిస్తుంది. అలాగే వేడి నీళ్ళ సీసాతోటి కాపడం కూడా పెట్టుకోవచ్చు. ఒక బాటిల్లో నీళ్లు పోసి వేడి నీళ్లు, తర్వాత మూతి బిగించి దాన్ని ఇలాగ మోకాళ్ళు నొప్పుల నుంచి అట్లా రోల్ చేయాలి, అప్పుడు రిలీఫ్ వస్తుంది. అలాగే ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ అని ఈ బయట ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అమ్మే షాపులో దొరుకుతుంది. దీన్ని ఈ ఇన్ఫ్రారెడ్ నుంచి వచ్చే వెలుతుర్ని మోకాల మీద ప్రసరింపజేసినా కానీ మంచి ఆశ్చర్యకరమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆయుర్వేదంలో వేడి ఔషధ సిద్ధ తైలాల ప్రయోగం కూడా ఉంది. అంటే మహానారాయణ తైలం ఇటువంటి నూనెల్ని తీసుకొచ్చి వేడి చేయాలి. అంటే ఒక గిన్నెలో పోసి వేడి నీళ్ళలో పెడితే వేడి అవుతాయి.
ఇలా వేడిగా ఉండేటటువంటి నూనెల్ని ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నాయో అక్కడ ప్రయోగించాలి. అన్నిటికీ మించి వాలుకా స్వేదాన్ని కూడా ఆయుర్వేదం చెప్పింది. వాలుకా స్వేదం అంటే ఇసుకను తీసుకొచ్చి ఒక పెనంలో వేడి చేయాలి. అలా వేడి చేసిన ఇసుకని ఒక గుడ్డలో గట్టిగా టైట్గా మూటలాగా కట్టాలి. కట్టి ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ ప్రయోగించాలి. ఇలా ప్రయోగించినప్పుడు ఇసుక ఏం చేస్తుందంటే ఎత్తుపల్లాలకు సర్దుకుంటుంది. సర్దుకొని సమాంతరంగా వేడిని వెదజల్లుతుంది. ఇలాగా వేడి అన్ని చోట్లకి సమాంతరంగా పరుచుకోవటం వల్ల అమితమైనటువంటి ప్రయోజనం కనిపిస్తుంది. హాట్ వాటర్ బాటిల్ కంటే, హాట్ వాటర్ బ్యాగ్ కంటే ఈ వాలుకా స్వేదంతో మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు బరువు తగ్గాలి కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలంటూ ఉంటారు, నడవాలంటూ ఉంటారు. అయితే నడిస్తే ఇంకా అరుగుతాయి. ఏమిటి దీనికి పరిష్కారం అంటే ఈతలో మీరు గమనించారో లేదో మన శరీరం మొత్తం కూడా నీళ్ళ మీద తేలుతుంది. ఇలా తేలినప్పుడు ఏంటి, మనకి బరువు అనిపించదు, కానీ ఈజీగా మనం కాళ్ళని చేతుల్ని కదిలించగలం. ఇలాగా ఈతలో వాటర్ బేస్డ్ ఎక్సర్సైజెస్ కనుక చేసినట్లయితే అప్పుడు ఈ కండరాల శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మనం అనుకున్నటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే ఈ కండరాలలో శక్తి పెరగటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒక విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాగ ఈదేటప్పుడు చన్నీళ్ళు కాకుండా కొంచెం సుఖోష్ణంగా ఉండేటటువంటి వేడి నీళ్ళు అయితే మంచిది. ఇలాగా వేడి నీళ్ళ సౌకర్యం ఉండేటటువంటి స్విమ్మింగ్ పూల్స్లో ఈదితే అప్పుడు మన బరువు నీళ్ళ మీద తేలుతుంది, ఆయాసంగా ఎక్సర్సైజులు చేయొచ్చు. అదేవిధంగా ఈ చన్నీళ్ళకి శరీరం బిగుసుకుపోకుండా వేడి నీళ్ళు మనని కాపాడతాయి. ఈ రకంగా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇక బరువు తగ్గటం కోసం కూడా కొన్ని సూచనలు పాటించాల్సి వస్తుంది. ఉదాహరణకి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే తీపి పదార్థాలు, నూనెలు ఇటువంటివన్నీ కూడా తగ్గించాలి. అలాగే కాల్షియం అధికంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. కాల్షియం అధికంగా ఏమి వేటిలో ఉంటాయి, ఉదాహరణకు పాలల్లో, అదేవిధంగా మజ్జిగలో, అదేవిధంగా బచ్చలి కూర, పాలకూర ఇటువంటి ఆకుకూరలు ఉంటాయి. రాగుల్లో కూడా కాల్షియం బాగుంటుంది. అలాగే ఈ టమాటా ఇటువంటివన్నీ కూడా కాల్షియం ఎక్కువగా ఉండేటటువంటి పదార్థాలు. వీటిని ఆహారంలో చేర్చుకొని తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ఉదాహరణకు ఈ మోకాల్ని ఇలాగా స్ట్రెచ్ చేయటం, అలాగే ముడవటం, అలాగే ఈ మోకాలు కింద ఒక నాప్కిన్ రోల్ చేసి పెట్టి గట్టిగా ఈ మోకాల్ని కిందకి ప్రెస్ చేస్తే కూడా ఈ కండరాలలో శక్తి వస్తుంది. ఇలా శక్తి వచ్చి అప్పుడు క్రమక్రమంగా ఇవి తాను హీల్ చేసుకుంటాయి. ఇక మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పుడు వెల్లుల్లి ముద్ద ఒక 2 చెంచాలు తీసుకోవాలి. అలాగే నువ్వుల నూనె 1 చెంచా. ఈ రెండింటి మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకున్నట్టయితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్ళతో తీసుకోవాలి దీన్ని. అలాగే ఇంకా మంచి గృహ చికిత్స ఏంటంటే పారిజాతం. ఇవి శివాలయాల్లో దొరుకుతూ ఉంటాయి. పారిజాతం చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పారిజాతం ఆకులు ఒక 10 తీసుకొని ముద్ద కింద నూరాలి. అదేవిధంగా వావిలాకులు, ఇవి కూడా బాలింతలకి వావిలిని ఇస్తూ ఉంటారు. ఈ వావిలి ఆకు దీన్ని ఒక 10 తీసుకొని ముద్ద కింద తయారు చేయాలి, అంటే మెత్తగా నూరాలి. ఈ రెండింటిని అంటే పారిజాతం ఆకులని అలాగే వావిలాకుని రెండింటిని ముద్దగా నూరి దీంతో కషాయం తయారు చేయాలి. అంటే ఈ ముద్దని నీళ్ళల్లో వేసి మరిగించాలి. మరిగించిన తర్వాత కషాయం అవుతుంది. ఈ కషాయాన్ని వడపోసుకొని దీన్ని ఉదయం పరిగడుపున కొంతకాలం పాటు తీసుకున్నట్లయితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక మంచి గృహ చికిత్స. ఒకవేళ ఇది దొరకలేదు అనుకుంటే కొన్ని రెడీమేడ్గా మందులు ఉంటాయి. ఉదాహరణకు మహిసాక్షి గుగ్గిలం అని, దీన్ని నేరుగా ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి ఒక 1/2 చెంచాడు మోతాదుగా ఉదయం సాయంత్రం 2 పూట్ల పుచ్చుకోవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి మందులు ఉన్నాయి. ఉదాహరణకు మహాయోగరాజ గుగ్గులు అని, అదేవిధంగా మహావాత విధ్వంసని రసం అని, వీటిని వైద్య సలహా మేరకు తీసుకోవచ్చు. ఇక గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. అంటే మీ ఇంట్లో దొరికాయి. ఉదాహరణకు సొంఠి. ఈ సొంఠి అనేది మంచి పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది. ఈ సొంఠి కషాయాన్ని ఒక 1/2 కప్పు తయారు చేసుకొని దీన్ని ఆముదంతో ఉదయం పూట కనుక పుచ్చుకున్నట్లయితే అప్పుడు శరీరం తేలిగ్గా ఉంటుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు నొప్పికి సంబంధించిన సమగ్ర సమాచారం. ఈ వారం మనం కలుసుకున్నప్పుడు మరొక సాధారణమైనటువంటి సమస్య గురించి, దానికి సంబంధించిన సమగ్ర నివారణల గురించి, అదేవిధంగా గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. నమస్తే.